బట్టలు తెల్లగా సువాసనగా రావాలని మనం వాడేటువంటి ఖరీదైన డిటర్జెంట్స్ వాస్తవానికి మన ఇంట్లో ఉండే ఒక నెమ్మదిగా పనిచేసే విషం అని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయన ఉత్పత్తుల వెనుక భయంకరమైన నిజాలున్నాయని క్యాన్సర్ ఇమ్యునోథెరపీ నిపుణులు, క్యాన్సర్ హీలర్స్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ తరం కృష్ణ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో రోజువారీగా డిటర్జెంట్ పౌడర్, క్లీనర్ లేదా లిక్విడ్స్ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై కలిగే హానికారకమైనటువంటి ప్రభావాలను, వాటికి సురక్షితమైన ఆల్టర్నేట్స్ను ఏంటో ఆయన వివరించారు. చాలా డిటర్జెంట్స్లో 1,4-డయాక్సేప్ అనే రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చేటువంటి ముప్పును పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి నీటిలో పూర్తిగా కరగవు. బట్టలు ఉతికిన తర్వాత కూడా ఆ పిప్పి దుస్తులకు అంటుకొనే ఉంటుంది. మనం ఆ బట్టలు వేసుకున్నప్పుడు ఆ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. దద్దుర్లు, దురద, అలర్జీలకు ఇవి ప్రధాన కారణం. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యకు కూడా దారితీస్తాయట. ఇవి శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలకు గురి కావడం వల్ల కిడ్నీలు, కాలేయంపై ప్రభావం పడుతుంది. రసాయన డిటర్జెంట్స్కు బదులుగా కుంకుడుకాయలు, సహజ సిద్ధమైనవి, ఎటువంటి రసాయనాలు లేనివి బట్టలు శుభ్రం చేయడానికి అత్యంత సురక్షితమైన మార్గం. ఇక బేకింగ్ సోడా అంటే వెనిగర్ బట్టలపై మొండి మరకలను తొలగించడానికి, దుర్వాసన పోగొట్టడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ మొక్కల ఆధారిత నూనెలతో తయారయ్యేటువంటి సబ్బులు వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. ఇక సువాసన లేని డిటర్జెంట్స్ కూడా వీలైనంత వరకు కృత్రిమ సువాసనలు, రంగులు లేనటువంటి టాక్సిన్ ఫ్రీ డిటర్జెంట్స్ను ఎంచుకోవాలి. తెలుపు సువాసన కంటే ఆరోగ్యమే ముఖ్యం. మన జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.